హాయ్ అండి. వెల్కమ్ టు నిశీది కథలు. దేవీపుత్రుడు. పెళ్ళయ్యాక ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయిరా. అవి చాలా సందడిగా కూడా ఉంటాయి. అలాంటి రోజులు మన జీవితంలో ఒక్కసారే వస్తాయి. వాటిని సంతోషంగా ఆస్వాదించాలి గాని, ఇలా మొహం చిరాగ్గా పెట్టుకొని ఇష్టం లేనట్లు కూర్చోకూడదు అని సమర్థించపోయాడు కార్తికేయ. ఇష్టం లేనట్టు కూర్చోవడం ఏంటి? వాడికసలు ఈ పెళ్ళి ఇష్టం లేక అలా పీనుగులా కూర్చున్నాడు అన్నాడు ఈశ్వర్ చమత్కారంగా. అదే సమయంలో మంచినీళ్లు తాగుతున్న కార్తికేయ ఈశ్వర్ నోటి నుంచి వచ్చిన మాటలకి నీళ్లు మింగడం ఆపేసి తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ను విసురుగా అతని మీదకి విసురుతాడు. నువ్వొక్కడివి చాలరా వాడి జీవితాన్ని దారుణంగా నాశనం చేయడానికి అని కోపంగా అంటాడు కార్తికేయ. ఈశ్వర్ నవ్వుతూ ఆ బాటిల్ను సమయానికి క్యాచ్ పట్టుకుని దాని క్యాప్ తీసి అందులోని నీళ్లు తాగుతాడు. ఇప్పుడు నేనన్నదానిలో తప్పేముందిరా? ఒకసారి వాణ్ణి చూడు. జీవితాన్ని మొత్తాన్ని కోల్పోయిన జూనియర్ యోగి వేమనలా ఎలా కూర్చున్నాడో అని సైగ చేస్తూ అంటాడు ఈశ్వర్. దాంతో కార్తికేయ ఒకసారి మూలలో కూర్చున్న నందన్ వంక చూసి తీవ్రమైన అసహనానికి గురవుతూ, ఇప్పుడు అంత ఘోరం ఏం జరిగిపోయింది అని వాడు అలా శోకాలు పెడుతూ కూర్చోడానికి, నువ్వు మధ్యలో వాణ్ణి ఓదార్చడానికి అని విసుగ్గా అడుగుతాడు. ఇష్టం లేని పిల్లతో పెళ్ళంటే అది ఘోరం కాక మరేంటిరా? అమాయకుడి బలి కోరే హోమం అని అడిగాడు ఈశ్వర్. అసలు ఆమెకు ఇష్టం లేకపోవడానికి ఆమె ఏమైనా తక్కువ తిందారా అని మరింత కోపంగా అడిగాడు కార్తికేయ. ఏమీ తక్కువ కాదురా, అన్నీ ఎక్కువే. అన్నిటితో పాటు పొగరు క్వింటాళ్లలో, కోపం పౌరుషం శాడిజం టన్నుల్లో ఉన్నాయి. అంతే వ్యత్యాసం అని నవ్వుతూ నవ్వాపుకుంటూ అన్నాడు ఈశ్వర్. ఆ మాటకి కార్తికేయ తట్టుకోలేక ఏదో అనబోతూ ఉండగా, స్టాప్ ఇట్ అని గట్టిగా అరిచాడు నందన్. ఆ సింహ గర్జన లాంటి అరుపుతో ఇద్దరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి భయంతో అతని వైపు తిరుగుతారు. నందన్ ఎర్రబడ్డ కళ్ళతో వాళ్ళిద్దరినీ చూస్తూ, అసలేం చేస్తున్నారా మీరు? నా భార్య గురించి మీరిక్కడ రచ్చ చేస్తూ గొడవ పడ్డం ఏంటి? మీ వాదనలు వినడానికి చాలా దరిద్రంగా ఉంది అని విసుక్కున్నాడు. దాంతో విచిత్రంగా అతన్ని చూసి, అదేంటి నందు అలా అంటున్నావు? మేమిక్కడ కొట్టుకుని చస్తున్నది నీ గురించే కదరా అని అమాయకంగా అన్నాడు ఈశ్వర్. నా గురించి కాదు, నా భార్య గురించి వాదించుకుంటున్నారు. అయినా ఈ రచ్చ గురించి కాసేపు పక్కన పెడదాం. ముందు నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండ్రా అని సీరియస్ గా అన్నాడు నందన్. హా, అడగరా. నువ్వేదడిగినా మేము ఎలాంటి మొహమాటం లేకుండా అన్ని నిజాలే చెప్తాము అని చెప్పారు ఆ ఇద్దరు స్నేహితులు. వాళ్ళిద్దరిని తీవ్రంగా చూస్తూ, మీ ఇద్దరికీ నా భార్య గురించి ముందే తెలుసా అని నిలదీస్తున్నట్టు అడిగాడు నందన్. ఏంట్రా ఆ విచిత్రమైన ప్రశ్న? నీ భార్య గురించి మాకు తెలియకపోవడం ఏంటి? మాకే కాదు, ఈ కార్పొరేట్ వరల్డ్ లో బిజినెస్ క్వీన్ శివజాశ్రీ దక్షత అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? బిజినెస్ పరంగా మా ఇద్దరికి ఆమెతో కొంచెం రైవలరీ ఉన్నా ఆమె బిజినెస్ డెసిషన్స్ లో వేసే స్టెప్స్ కి నేను ఎప్పుడో ఫిదా అయిపోయాను తెలుసా అని చిన్నగా నవ్వుతూ శభాష్ అన్నట్లు చెప్పాడు ఈశ్వర్. అవును నందు, శివజ చాలా ముక్కుసూటి మనిషి. ఎవరిని కనీసం కేర్ కూడా చెయ్యదు. ఆమె నమ్మకాన్ని సంపాదించి ఆమెతో స్నేహం చేయాలి అంటే మనకి పూర్వజన్మ అదృష్టం ఉండాలి. అలాంటి పవర్ఫుల్ అమ్మాయి నువ్వు ఎలాంటి కష్టం పడకుండానే నీ భార్యగా నీ జీవితంలోకి వచ్చింది అంటే అది నిజంగా నీ అదృష్టమేరా అని సమర్థించాడు కార్తికేయ. వాళ్ళిద్దరినీ నిలువులా తినేసేలా చూస్తూ, ఆమె గురించి ఇంత క్లియర్ గా తెలిసిన మీరు పెళ్లికి ముందు నాకు ఒక చిన్న స్లిప్ ఇచ్చుంటే పెళ్లి రోజు తాళి కట్టకుండా ఏదోలా జంప్ అయిపోయి ఉండేవాణ్ణి కదరా అని రగిలిపోతూ అన్నాడు నందన్. ఆ మాటకి ఇద్దరు తీవ్రంగా షాక్ అయ్యి, ఏంట్రా నువ్వనేది? అసలు పెళ్లిపీటల మీద నుంచి పారిపోవడం ఏంట్రా చెమటదనా అని అయోమయంగా అడిగాడు కార్తికేయ. మరి పారిపోక అంత సీరియస్
అంత హైప్ ఇచ్చున్న అమ్మాయిని నేనెలా పెళ్లి చేసుకుంటానురా? అసలు తనకి, నాకు ఎక్కడైనా కామన్ మ్యాచ్ ఉందా? అని ఆక్రోశంతో అడిగాడు నందన్. అలా మీ ఇద్దరికి మ్యాచ్ అవుతుందనే కదరా ఆ దేవుడు మీ ఇద్దరికి ఇలా ముడేశాడు అని శాంతింపచేయడానికి అన్నాడు కార్తికేయ. అతని వైపు కొరకొరా చూస్తూ, అసలు ఇదంతా నీ వల్ల, మీ బాబు వల్ల వచ్చిన పీడరా? మూఢనమ్మకాలున్న మా బాబుకి మాయమాటలు చెప్పి వాటిని మూఢనమ్మకాలు అని నమ్మించి ముక్కు మొహం తెలియని ఆమెను తెచ్చి నా మెడకి ఊరిలాంటి పెళ్లి వేస్తారా? చెప్తా మీ పని. నాకంటూ ఒక మంచి సమయం వస్తుంది. అప్పుడు మీ బాబు కొడుకులు కలిసి ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్నారు అని మీడియాలో పెద్ద కలకలం సృష్టించి మీ వల్ల నాలాగా బాధపడుతున్న వాళ్ళందరినీ పోగు చేసి ఒక్కొక్కరికి కడప బాంబు ఇచ్చి మరి మీ కొంప మీద ఆ బాంబు దగ్గరుండి వాళ్ళతో నేనే వేయిస్తాను. అప్పుడే ఈ దరిద్రం వదిలిపోతుంది అని కసిగా అన్నాడు నందన్. ఆ మాటకి మనసులోనే నవ్వుకొని, సరేలేరా, ఆ మహత్తరమైన సమయం నీకొచ్చినప్పుడు అలాగే చేద్దాం గాని, ముందు పద, అక్కడ తమరి మహోన్నత రాక కోసం నీ ప్రియమైన భార్యమణితో పాటు చాలా మంది ఎదురు చూస్తున్నారు. పద ముందు అంటూ అతని భుజం పట్టుకుని బలవంతంగా బయటికి నడిపించాడు కార్తికేయ. రుద్ర ఇంట్లో శరీరం మీద గాయాలు, దెబ్బలతో వచ్చిన కూతుర్ని చూసి గుండెలు పగిలేలా కంటతడి పెట్టుకుంటూ ఉండిపోయింది పరిమళ. అలా ఏడుస్తున్న ఆమెను చూసి తట్టుకోలేక తల పట్టుకుని సోఫాలో నీరసంగా కూర్చుంది రుధిర. అప్పటికి నేను నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్పాను, మన ఆడపిల్లలకి మగరాయుళ్లాగా ఈ ప్రమాదకరమైన అడ్వెంచర్లు, పోరాటాలు మనకెందుకే అని. హాయిగా ఒకరిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కని వారి బాగోగులు చూసుకుంటూ హౌస్ వైఫ్ లా సెటిల్ అయిపో అని పదే పదే మొత్తుకున్నాను. నా మాట విన్నావు కదే? ఎప్పుడు దెయ్యాలు, దెబ్బలు, భూతాల కోటలు అంటూ తిరుగుతూ ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటోంది. ఇప్పుడు నేనేం చేయాలిరా భగవంతుడా? ఈ పెంకి పిల్లకి నేను ఇంకా ఏ భాషలో చెప్పాలి అని నోరు కప్పలా తెలిసి పెద్ద శోకాలు పెడుతున్న పరిమళాన్ని చూసి భరించలేక, ఎహ ఆపు అని సీరియస్ గా అడిచాడు కృష్ణమూర్తి. ఆ అరుపుతో ఒక్కసారిగా ఉలికిపడి చంపేసేలా అతన్నే చూస్తూ, అంతా మీ వల్లే, కేవలం మీ వల్లే జరిగింది ఇదంతా అని కారాలు మిరియాలు నూరింది పరిమళ. ప్రతి విషయంలో దానికి సపోర్టుగా నిలబడి మాట్లాడి దానికి భయంకరమైన పరిస్థితి వచ్చేలా చేసింది మీరే కదా అని అతనిపై ఎగిరిపడింది మళ్ళీ పరిమళ. ఆమె అరుపుకి భయపడి జడుచుకుంటూ, అది కాదు పరిమళ, పాపం రుద్ర చూడు ఎంత నీరసంగా ఉందో. ముందు తనకి తాగడానికి కొంచెం వేడి కాఫీ ఇచ్చి ఆ తర్వాత నీ క్లాస్ మొదలు పెడితే వినడానికి తనకు కూడా కొంచెం ఓపిక ఉంటుంది కదా అని సానుభూతిగా చిన్నగా అన్నాడు కృష్ణమూర్తి. అతని వైపు ఉరిమి ఉరిమి చూస్తూ, నా బాధ మీకు క్లాస్ లాగా కనిపిస్తోంది కదా, ఇలానే నా మాట వినకుండా దాన్ని ఇలా మగరాయుళ్ళు తయారు చేశారు అంటూ ముక్కు చిదుతూ గోల చేస్తూ కిచెన్ లోకి వెళ్ళింది పరిమళ. ఆమె లోపలికి వెళ్లడంతో అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని ఒకరినొకరు చూసుకుని రహస్యంగా నవ్వుకున్నారు రుధిర, కృష్ణమూర్తి. సరిగ్గా అప్పుడే యాండోయ్ అని కిచెన్ నుంచి కంగారుగా గట్టిగా అరిచింది పరిమళ. ఆ అరుపు వినగానే ఏదో ప్రమాదం జరిగిందని ఉలిక్కిపడి కంగారుగా కిచెన్ వైపు పరుగు తీశారు రుధిర, కృష్ణమూర్తి. అక్కడ నందన్ ఇంట్లో శరీరంలో ఓపిక లేక నీరసంగా అడుగులో అడుగు వేసుకుంటూ హాల్లోకి వస్తూ ఉంటాడు నందన్. హాల్లో డెకరేట్ చేసిన పరదాల మధ్యలో ఎర్రని డిజైనర్ లెహంగా వేసుకుని మొహం అంతా చిరాగ్గా పెట్టుకుని కూర్చుని ఉంది శివజ. చెల్లెలు దివిజ కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమలాడటంతో వేరే దారి లేక తల వంచుకుని కూర్చుంది ఆమె. ఆమె వెనకాలే నక్కి ఉండి, మై డియర్ జాను, ఇప్పుడు మీ మేడం ఎలా ఉండి ఉంటుంది చెప్పు అని రహస్యంగా అడిగింది దివిజ. గెడ్డం మీద చూపుడు వేలుతో కొట్టుకుంటూ తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టి, మనం కనుక ఇప్పుడు చేతికి దొరికితే తుప్పు పట్టిన కత్తితో మనల్ని పీక కోసి చంపేంత బ్యాడ్ మూడ్ లో ఉండుంటుంది మేడం అన్న నిజాన్ని ఒప్పేసుకుంది జాహ్నవి. వామ్మో, అయితే అక్క ఆ భయంకరమైన మూడ్ నుంచి బయటకొచ్చే వరకు మనం ఆమె కంటపడకుండా అలా బయటే తిరగడం బెటర్ అనుకుంటా అని భయపడుతూ అంది దివిజ.
దాని అవసరం ఏం లేదు మేడం. ఈ మొహం చూపించే వేడుక పూర్తి కాగానే మీ అక్క బావల శోభనానికి ఏర్పాట్లు చేశారు సుశీల గారు అని సీక్రెట్ గా చెప్పింది జాహ్నవి. ఆ మాట వినగానే దివిజ మొహం కోటి దీపాల కాంతితో ఒక్కసారిగా విరిగిపోగా, ఏంటి? నిజమా? అంటే అక్క కోపానికి బలయ్యేది ఈ రాత్రికి మా బావన్నమాట అని తెగ ఆనందపడిపోతూ అడిగింది దివిజ. అది చూసి, మీలో నాకు కనపడని పెద్ద శాడిజం ఉంది మేడం. మేబీ ఇది బ్లడ్ రిలేషన్ వల్ల వచ్చిన సహజమైన శాడిజం అనుకుంటా అని మొహం దీనంగా పెట్టి ఆమెను చూస్తూ అంటుంది జాహ్నవి. ఆ మాటతో తన ఆనందాన్ని కంట్రోల్ చేసుకుంటూ, అయ్యో! ఇది శాడిజం కాదు జాను. తనకిష్టం లేకపోయినా ఈ కార్యక్రమానికి నేను బ్రతిమిలాడి ఒప్పించి తననిలా రెడీ చేశాను కదా! ప్రస్తుతం అక్క నా మీద చాలా కోపంగా ఉంది. ఆ కోపాగ్నిలో పడి నేనెక్కడ మాడి మసైపోతానో అని భయపడుతున్న నాకు, మా బావ అడ్డుగా వచ్చి నన్ను కాపాడుతున్నాడు అన్న సంతోషం. కాకపోతే ఆ ఆనందం కొంచెం ఎక్కువైపోయిందంతే అని వివరించింది దివిజ. అప్పుడే పైనుంచి కిందకి వచ్చిన నందన్ని చూసి, పాపం సార్ ఫస్ట్ నైట్ అని ఎంత సంతోషంగా బాగా రెడీ అయ్యి వస్తున్నారు. కానీ ఇది ఆయనకి మొదటి రాత్రి కాదు, కాలరాత్రి అని తెలిస్తే ఏమైపోతాడో ఏంటో అని మనసులో జాలిపడింది జాహ్నవి. సరిగ్గా అదే టౌన్ తన మనసులో కూడా మెదలడంతో మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది దివిజ. మరోవైపు అందంగా రెడీ అయ్యి కిందకి వస్తున్న కొడుకును చూసి, ఇప్పటి వరకు అయితే వీడు శివజని చూడలేదు కాబట్టి ఈ పెళ్లి మీద కొంచెం కోపంగా ఉన్నా ఆ కోపాన్ని ఎవరి మీద చూపించలేదు. కానీ ఇప్పుడు శివజని చూసి గతంలో ఆమెతోనే గొడవపడిన విషయం గుర్తొచ్చి బిజినెస్ చేసే అమ్మాయిని అసలు పెళ్ళే చేసుకోకూడదు అని ఫిక్స్ అయ్యాడు అని అర్థమైతే ఇంకా అంతే, నన్ను ఒక రేంజ్ లో ఉతికి ఆరేస్తాడు అని మనసులోనే అనుకుని భయంతో కొడుకుని చూస్తూ ఉండిపోయింది సుశీల. బొమ్మలా నిలబడిపోయిన ఆమెను చూసి, ఏంటి అలా దెయ్యంలో చూస్తున్నావు? వెళ్ళి వాణ్ణి ఇక్కడికి తీసుకునిరా అని శ్రీనివాసరావు ఆమె తలపై ఒక్కటి వేశాడు. దాంతో తలరుద్దుకుంటూ, కర్మ, నా కర్మ, ఈయన నా పక్కనే ఉన్నాడా అని మనసులో శ్రీనివాసరావుని తిట్టుకుంటూ నందన్ దగ్గరికి వెళ్ళి అతని చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి శివజ ముందు నిలబెట్టింది సుశీల. తన తల్లిని తినేసేలా చూస్తూ, ఏంటి మమ్మీ ఇది అని తీవ్రమైన అసహనంతో అడిగాడు నందన్. అయ్యో! ఇది కూడా తెలీదారా? ఇది మొహం చూపించే వేడుక నాన్నా. అంటే ఇప్పుడు నువ్వు నీ భార్య మొహం మీద ఉన్న పరదా తీసి ఆమె మొహం చూడాలి అని వివరిస్తూ చెప్పింది సుశీల. అవునా? నాకు తెలీదులే అని పళ్ళు పటపటా కొరికాడు నందన్. అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోపం చూసి, వామ్మో! ఇక్కడి నుంచి వెంటనే ఎస్కేప్ అవుతే బెటర్ అని మనసులో అనుకుని, ఆ వస్తున్నానండి అని ఎవరో పిలిచినట్టు నటిస్తూ అక్కడి నుంచి పారిపోయింది సుశీల. నందన్ పళ్ళు కొరకడం చూసి ఈశ్వర్ మాత్రం నవ్వుతూ, నువ్వు ఎంత కోపంగా పళ్ళు కొరికినా నీ పళ్ళు ఊడటం తప్ప ప్రయోజనం ఏమీ లేదు గాని ముందు జరగాల్సిన వేడుక చూడరా అని సరదాగా అన్నాడు. దాంతో చేసేదేమీ లేక నిట్టూరుస్తూ వంగి శివజ మొహం మీద ఉన్న పరదాను మెల్లిగా తీశాడు నందన్. తీసి చూడగానే అక్కడ నిలువునా చంపేసేలా ఎర్రటి కళ్ళతో తననే చూస్తున్న శివజ కనిపించింది. ఆమెను చూడగానే కళ్ళు పెద్దవి చేసి సాక్షాత్తు ఉగ్రరూపం దాల్చిన అమ్మోరికి జిరాక్స్ కాపీలా ఉన్న ఆమెను చూసి తట్టుకోలేక కళ్ళు తిరిగి దబాలన కింద పడిపోయాడు నందన్. కిచెన్ నుంచి పరిమళ ఎందుకు అరిచింది? శివజ భారీ కోపం నుంచి దివిజ తప్పించుకోగలదా? శివజను చూడగానే నందన్ ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయాడు? ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్. చదివింది రూపలావణ్య, రాసిన వారు లహరి రాజశేఖర్.